హాయ్! వెల్కమ్ టు అన్యూజువల్ లిమ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు నేను మీకు నా కిచెన్ గార్డెన్ కూడా చూపిస్తాను. చూసారు కదా! అటు సైడ్ అంతా లాన్ ఉంది. ఇటు సైడ్ కొంచెం పార్ట్ వచ్చేసి కిచెన్ గార్డెనింగ్ కోసమని స్పేస్ వదిలేసుకున్నాను. అంటే కొంచెం ఎందుకు వదిలేసానంటే నాది ఫస్ట్ టైమ్ కదా! బికాజ్ ఐ యామ్ నాట్ ష్యూర్ ఎంత పెంచుతాను అనేది అందుకని. పెంచడం కాడికైతే ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే కొంచెం సక్సెస్‌ఫుల్‌గానే పెంచుతున్నాను పెంచినవన్నీ అయితే. అండ్ ఇవొచ్చేసి టొమాటోస్. ఈ టొమాటోస్ నేను ఒక యూట్యూబర్ దగ్గర తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే ఓవెల్ షేప్ టొమాటోస్ అనమాట. ఆరెంజ్ అండ్ యెల్లో కలర్‌లో తీసుకున్నాను. బట్ నాకింత పెద్దగా అవుతుందని తెలీదు టొమాటో అయితే. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 6, 7 ఫీట్ ఉందనమాట అది హైట్. అది ఇంకా పెరుగుతూనే ఉంది. అవి సెట్ చేసుకోవడమే పెద్ద పని. సో, అవి ఎప్పుడు సెట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా నేను ఫ్రూట్స్ అవుతున్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో, లక్కీలీ కొన్ని పండిపోయినవి టొమాటోస్ కనిపించాయి నాకు అప్పుడు. అందుకని హార్వెస్ట్ చేసుకుంటున్నాననమాట. ఇవి యాక్చువల్‌గా కొంచెం నాకు గ్రేప్స్ ఫీలింగే ఉంది ఇవి ఎప్పుడు చూసినా. అంత బంచెస్‌లో అలా వచ్చాయన్నమాట అవి. సో, ఇవి నా టొమాటోస్. టొమాటోస్ కాకుండా నా దగ్గర జింజర్ కూడా ఉంది. జింజర్ ఏంటంటే నేను కిచెన్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను ఒకటి పెట్టాను, స్టార్ట్ చేశాను అంటే అది జింజర్‌తోనే. అంటే ఇంట్లోనే కొన్ని జింజర్ తీసుకొని ఒక హెల్తీ పీసెస్ ఒక 3, 4 తీసుకొని అక్కడ మామూలుగా సాయిల్‌లో గుచ్చేసాననమాట. అసలు చూద్దాం ఎలా వస్తుందా అని. సో, అలా సక్సెస్‌ఫుల్‌గా అయితే పెంచాను. ఇవి నాకు తెలిసి 5, 6 మంత్స్ ఉంచాను గ్రౌండ్‌లోనే. దాని తర్వాత కొంచెం బయటికి కనిపించిందనమాట అల్లం. గ్రౌండ్‌లో నుంచి నాకు అయింది అనిపించి అప్పుడు హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ హాఫ్ a కేజీ ఆఫ్ అల్లం అయితే నేను తీసుకున్నాను. సచ్ ఎ హ్యాపీ ఫీలింగ్ నాది. సో, ఇదంతా జింజర్. జింజర్ కాకుండా ఇంకా నా దగ్గర పొటాటో. ఈ పొటాటో కూడా ఇంట్లోదే. ఇంట్లో ఉన్న పొటాటోకి కొంచెం మొలకల్లాగా అంటే ఎక్కువ రోజులు వాడకపోతే మొలకలొస్తాయి కదా! అలా మొలకలొచ్చిన వాటిని తీసుకెళ్ళి అక్కడ సాయిల్‌లో పెట్టాను. ఎన్ని పెట్టానో గుర్తులేదు కానీ 2 అయితే చెట్లొచ్చాయి అక్కడి నుంచి. 2 చెట్లు అంటే అసలు చాలా పెద్దగా వచ్చిందనమాట. ఒక ఏరియా అంతా ఇలా మొత్తం కవర్ చేసింది పొటాటో తీగతోటి. నేను అనుకున్నాను ఒక 5, 6 కేజెస్ వస్తాయి కావచ్చు అనుకున్నాను. కానీ ఒక 5 6 వచ్చాయి. స్టిల్ ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే అసలే ఫెయిల్ అవ్వకుండా ఎంతో కొంత వచ్చాయి కదా అని. అంటే వీటికేమి మెడిసిన్ అంతా ఏమి ఇవ్వలేదు నేను. సో, అలా వాటికవే పాపం అలా గాలికి పెరిగాయి. సో, ఫైనల్‌గా అది మన పొటాటో హార్వెస్ట్. పొటాటో కాకుండా యాక్చువల్‌గా నా దగ్గర లెమన్ ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. బట్ ప్రెజెంట్ అయితే లెమన్ ఒకటి అనుకున్నాను. లెమన్ అంటే చెట్టు చూడడానికి చిన్నగానే ఉంది కానీ చాలా ఫ్లవరింగ్ వచ్చింది. అంటే అంటే కొన్ని మాత్రమే ఫ్రూట్స్ బతికాయి అందులో. అందులో ఒక 2, 3 ఉన్నాయి. సో, 2 తెంపేశాను. సో, ఫైనల్లీ ఇదనమాట మన హార్వెస్ట్. యాక్చువల్‌గా కార్న్ కూడా ఉన్నాయి కదా! కార్న్ కూడా వచ్చాయి కానీ అది ఐ డోంట్ నో అంటే చనిపోయాయి. చాలా కార్న్ పెట్టాను. రాలేదు సరిగ్గా. సో, ఉన్నవి మాత్రం ఇవి. So finally, yeah, that's our harvest. Hope you like this video. If you like this video, please do like, share and subscribe. Thank you.